ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం దేవుని వలనంట నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుందని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మనుషులు దేనికి భయపడుతున్నారంటే మరణానికి చాలా భయపడతా ఉన్నారు. దేనికి భయపడేటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉండటం లేదు, కానీ మరణానికి భయపడుతున్నారు. మా ఆయుష్ ఇంకా కొంచెం పెరిగితే బాగుండు, ఇంకా మేము కొన్ని ఎక్కువ సంవత్సరాలు బ్రతికితే బాగుండని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బలం పొందుకోవడానికి, ఆరోగ్యాలు పొందుకోవడానికి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సూత్రాలను, ఆహార పదార్థాలను, మెడిసిన్ని వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ అవసరమే, కానీ మనకు ఆయుష్నివ్వగలిగింది ఎవరు అంటే దేవుడే. ఆయన మనకు వాగ్దానం చేసినాడు, నేను నీకు దీర్ఘాయువును దయచేస్తానని, మన జీవించే సంవత్సరాలను ఆయన అధికము చేస్తానని చెప్పి. ఒకవేళ ఈరోజు నువ్వు మరణ భయంతో బ్రతుకుతూ ఉన్నావేమో, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు దీర్ఘాయువును కలుగ చేస్తానని. అంత మాత్రమే కాదు, మనకి దీర్ఘాయువు కలగాలి అంటే మనము అనుసరించవలసినటువంటి కొన్ని పనులున్నాయి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి నా కట్టడలను అనుసరించి నా మాట విని గైకొన్న ఎడల నేను నీకు దీర్ఘాయువును కలుగజేస్తానని. మన ఆయువు కలగాలి అనంటే మనం ఆయన కట్టడలను, ఆజ్ఞలను, ఆయన న్యాయ విధులను, ఆయన మాటను వినేవారిగా ఉండాలి. ఆయన మాట విన్నప్పుడు మనకి దీర్ఘాయువు అనేది కలుగుతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయువునకు కారణమని. దీర్ఘాయువు కలగాలి అనంటే యెహోవా యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన న్యాయ విధులు అనుసరించి నడవాలి, ఆయన మాట వినాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, దేవుని కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతిలో ధనఘనతలు నేను దేవుని వాక్యం తెలుస్తుంది. ఆయన కుడి చేతిలో ఏముందంటే దీర్ఘాయువు ఉంది. మనం దీర్ఘాయుష్ను పొందుకోవాలి అంటే ఆయన దగ్గరికి రావాలి. ఆయన ఒక్కడు మాత్రమే మనకు దీర్ఘాయువు ఇవ్వగలిగినటువంటి దేవుడు. డాక్టర్లు, ఏ మెడిసినో, ఏ వైద్య శాస్త్రమో, లేకపోతే ఏది మనకి ఈ లోకంలో మన ఆయుష్ను పెంచలేదు, మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు, మన ఆయుష్ను పెంచగలిగినటువంటి దేవుడు, దీర్ఘాయువుతో మనల్ని నింపగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన దగ్గరకు రండి, ఆయన దీర్ఘాయువుని ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నువ్వు మరణ భయంతో ఉన్నావేమో, లేకపోతే నేను ఈ బ్రతకలేను, ఈ అప్పుల సమస్యలో, ఈ అనారోగ్య పరిస్థితుల్లో, ఈ అణగారిపోయినటువంటి స్థితిలో, ఈ ఒంటరితనంలో, ఈ నిరాశ నిస్పృహలో నేను బ్రతకలేకపోతున్నాను, నాకు ఈ జీవితం వద్దని వేసారిపోతూ ఉన్నావేమో, దేవుడి రోజు నీకు వాగ్దానం చేసినాడు, దీర్ఘాయువుని ఇస్తానని. అంత మాత్రమే కాదు, ఆయన చేతిలో ఏమున్నాయంటే ధనఘనతలు కూడా ఉన్నాయి. దీర్ఘాయువు, ఘనతలు, ఐశ్వర్యాన్ని, అధికారాన్ని, పేరు ప్రఖ్యాతలను, మంచితనాన్ని, సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడినటువంటి దేవుడు. వీటిని ఇవ్వడానికి వెనకాడతాడా? కాబట్టి ఆయన దగ్గరకు రండి, అయ్యా నాకు దీర్ఘాయువునివ్వండి, ఘనఘనతలనివ్వండి, నీ బిడ్డగా బ్రతికే గొప్ప భాగ్యాన్ని ఇవ్వండి, మీ రక్షణ ఇవ్వండి అని మనం ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన మనకు సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఆమేన్.